లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జన సుఖినో భవంతు. ఆలోచన తరంగాలు. ప్రకృతి నియమాలను అర్థం చేసుకుని ధర్మబద్ధమైన జీవితం గడపగలిగే శక్తులు ఉన్నప్పటికీ మానవుడు అజ్ఞానంలో దొర్లుతూ ఆలోచనల శక్తిని, నైపుణ్యాన్ని మరియు తన జ్ఞానాన్ని ఉపయోగించుకోలేని అశక్తుడైనాడు. ఎంతో నష్టం కలుగుచున్నప్పటికీ అతడు శారీరక అవసరాలను నెరవేర్చుకునే ప్రయత్నంలో కలిగే బాధ, సంతోషాలకు బానిస అవుతున్నాడు. తన కుటుంబము, సమాజము మరియు ప్రపంచం మీద కలిగే కోపము, ద్వేషము, అసూయ వలన మలినపడిన ఆలోచనలు నిరంతరం వ్యాపిస్తూ ఇతరుల శరీరము, మెదడు కణాల మీద ప్రభావం చూపిస్తూ ముద్రలను ఏర్పరుస్తాయి. శాపం వలన కలిగే ముద్రల లాంటి ముద్రలనే ఈ ఆలోచనలు కలిగిస్తాయి. ప్రకృతి నియమాల గురించిన అజ్ఞానం ప్రజల మనసులో దురభిప్రాయాన్ని కలిగించడం వలన సమాజం అశాంతికి లోనవుతుంది. ఇతరులకు చెడు జరగాలని కోరుకుని వారికి అన్ని విధాలా హాని కలిగించడానికి ప్రయత్నించడం ప్రజలకు సామాన్యమైపోయింది. నేను ఇంతకు ముందే వివరించినట్లుగా ఆలోచన తరంగాలు ప్రకృతిలో ఒక భాగము. దురాలోచనలు చేసిన వారికి ఇతరులకు దుఃఖాన్ని తెచ్చిపెడతాయి. అవి ప్రకృతి వైపరీత్యాలుగా, యుద్ధాలుగా, వరదలుగా, కరువు కాటకాదులుగా బహిర్గతమవుతాయి. అందువలన మనము నిరంతరము చిత్తశుద్ధితో ఇతరులను దీవిస్తూ వారి సంక్షేమాన్ని కాంక్షిస్తూ ప్రేమ, సద్భావనలను పెంపొందించుకోవాలి. తత్వజ్ఞాని వేదాద్రి మహర్షి.